హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతాం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఈ స్టాక్స్లో కూడా పెన్నీ స్టాక్స్ అని ఉంటాయి, చాలా తక్కువ రేట్ ఉండే స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, దేని ప్రకారం మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమ్ ఎక్కువ సంపాదించవచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ చూపించబోతున్నాను. ఈ స్టాక్స్ రేటు ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఉన్న రేటును మాత్రం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. 1998లో ఐషర్ మోటార్ స్టాక్స్ కనుక కొంటే దాని రేట్ వచ్చేసి 8 రూపీస్. సో 2022లో ఆ స్టాక్ ప్రైస్ వచ్చేసి 2635 రూపీస్. అంటే 1998లో 1,00,000 రూపాయలు ఆ స్టాక్స్లో కనుక పెట్టుబడి పెట్టుంటే ఈ రోజున ఈ 24 ఇయర్స్లో ఆ 1,00,000 రూపాయల విలువ వచ్చేసి 2,92,00,000 ఉండొచ్చు. ఈ స్టాక్ CAGR వచ్చేసి అరౌండ్ 27% ఉందన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ 2003లో స్టాక్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్. 2022 అంటే ఈ రోజుకి వచ్చేవరకు 1,852 రూపాయలు ఉంది. అంటే ఒకవేళ 2003లో 1,00,000 రూపాయలు కనుక కోటక్ మహీంద్రా స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంచితే కాంపౌండింగ్ గ్రోత్ వచ్చేసి 33% ఉంది. ఇప్పుడు అది దాని లెక్క ప్రకారం 2,31,00,000 మన ప్రైస్ అయి ఉండేది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి టైటాన్. 2000 సంవత్సరంలో టైటాన్ షేర్ వచ్చేసి ₹2.60. ఓకే, ఈ రోజున 2022లో 2,098 రూపాయల దాకా ఉంది. సో కాంపౌండింగ్ గ్రోత్ ఎంత ఉంది? 36% ఉంది. సో ఒకవేళ 2000 సంవత్సరంలో 1,00,000 రూపాయలు టైటాన్లో ఇన్వెస్ట్ చేసుంటే ఈ రోజుకి టైటాన్ స్టాక్స్ మీద 8 కోట్లు అమౌంట్ అయి ఉండేది. నెక్స్ట్ వన్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. 2000 సంవత్సరంలో దీని కాస్ట్ 2.8 అంటే ₹2.80. ఈ రోజుకి అది 5,842 రూపాయలు ఉంది. 2000 ఇయర్లో బజాజ్ ఫైనాన్స్లో 1,00,000 రూపాయలు పెట్టుంటే 42% గ్రోత్ కనపడుతుంది బజాజ్ ఫైనాన్స్ ఈ రోజుకి. సో ఈ లెక్క ప్రకారం దాదాపుగా 20 కోట్లు మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఇన్కమ్ ఉండేది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకప్పుడు ఇవన్నీ కూడా పెన్నీ స్టాక్స్, అంటే చాలా చిన్న స్టాక్స్. ఈ రోజున అవి బ్లూ చిప్స్ స్టాక్స్గా ఎదిగాయి. ఇప్పటికి కూడా కొంతమంది పెన్నీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండేటోళ్ళు ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎప్పటికైనా లక్షాధికారులం అవుతామని. ఓకే, సో తప్పేం లేదు. కానీ ఇలాంటి పెన్నీ స్టాక్స్లో కూడా ఇప్పటిదాకా మనం సక్సెస్ స్టోరీసే ఉన్నాం. ఒక 2-3 ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చూద్దాం. వోడాఫోన్ ఒకప్పుడు బ్లూ చిప్ ఫండ్, అది ఈరోజు పెన్నీ స్టాక్ అయింది. యూనిటెక్, రిలయన్స్ కమ్యూనికేషన్, ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒకప్పుడు బ్లూ చిప్ ఫండ్స్, ఇప్పుడు వచ్చేసి పెన్నీ స్టాక్స్ అయినాయి. సో కొన్ని బ్లూ చిప్స్ కూడా పెన్నీ స్టాక్స్కి అయిపోయాయి. అలాగే కొన్ని పెన్నీ స్టాక్స్ కూడా బ్లూ చిప్ ఫండ్ లాగే ఎదిగాయి. సో కంపల్సరీ పెన్నీ స్టాక్స్ అన్నీ అద్భుతంగా సక్సెస్ అవుతాయి, కంపల్సరీ గొప్ప కంపెనీలన్నీ అంతే కంటిన్యూ అవుతాయని చెప్పడానికి లేదు. పెన్నీ స్టాక్స్లో ఇప్పటికీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే కొంతమంది కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న కొంతమంది ఇన్వెస్టర్స్కి కొన్ని రూల్స్ చెప్తున్నాను. ఈ రూల్స్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో పెన్నీ స్టాక్స్ ద్వారా అమౌంట్ సంపాదించడానికి కంపల్సరీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పెన్నీ స్టాక్ అంటే ఏంటి? ఏ స్టాక్ వాల్యూ అయితే 10 రూపీస్ కన్నా తక్కువగా ఉందో ప్రైస్, దాన్ని పెన్నీ స్టాక్ అంటారు. సో ఇక మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ద రూల్ ఆఫ్ 3%. అంటే మీరు ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్లో 3% మాత్రమే పెన్నీ స్టాక్స్లో పెట్టాలి. అంతకు మించి పెన్నీ స్టాక్స్లో ఎక్కువ పెట్టకూడదు. ఎగ్జాంపుల్కి మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh స్టాక్స్లో పెడదాం అనుకున్నారు. 1 lakhలో 3% అంటే ఎంత? దాదాపుగా 3,000. ఈ 3,000 మాత్రమే పెన్నీ స్టాక్స్లో పెట్టాలి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ ఎక్కువగా వలటైల్ అవుతాయి. సో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ లాభం వస్తే ఓకే, ఒకవేళ నష్టంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సో నష్టంలోకి వెళ్ళిపోతున్నా మీ ఇన్వెస్ట్మెంట్లో 3% మీకు పెద్ద ఎఫెక్ట్ చేయదు. కాబట్టి పెన్నీ స్టాక్స్లో ఎట్ ఎనీ కాస్ట్ రూల్ ఆఫ్ 3, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో
3% మాత్రం ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. నెక్స్ట్ రూల్ వచ్చేసి డోంట్ డైవర్సిఫై. సో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా వింటున్న రూల్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయండి అని. కొన్ని ఈక్విటీలో, ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్లో, ఇంకొన్ని గోల్డ్లో ఇలా చెప్తూ ఉంటారు, అవునా? బట్ పెన్నీ స్టాక్స్కి వచ్చేవరకు ఆ రూల్ వర్తించదు. పెన్నీ స్టాక్స్లో మీరు 10, 20, 30 ఇలా డైవర్సిఫై చేయకూడదు. అది ఒకవేళ ప్రాబ్లం అయితే గందరగోళం అయిపోతుంది. సో 3 to 4 కంపెనీస్ని బాగా రీసెర్చ్ చేయండి. మేనేజ్మెంట్ బాగుంది, ట్రేడింగ్ బాగుంది, ఫ్యూచర్లో వీళ్ళు డెప్ట్ ఫ్రీ అవ్వబోతున్నారు, సో ఇలా కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు, దీని నుంచి గ్రోత్ రాబోతుంది అని ఒక 3-4 కంపెనీస్ మీద రీసెర్చ్ చేసి ఒక 3-4 కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ డైవర్సిఫై చేయకూడదు. థర్డ్ రూల్ వచ్చేసి డూ నాట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. మామూలుగా స్టాక్స్లో మనం ఎప్పుడు ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఒకసారి మంచి కంపెనీ సెర్చ్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, 15-20 years దాని జోలికి వెళ్ళొద్దు, ఆటోమేటిక్గా బెనిఫిట్ ఎక్కువగా వస్తుంది అనేది లాంగ్ టర్మ్లో మనం వినే రూల్. కానీ పెన్నీ స్టాక్స్ విషయానికి ఈ రూల్ వర్తించదు. ఓకే, సో పెన్నీ స్టాక్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాదాపుగా పెన్నీ స్టాక్ కొంచెం ప్రైస్ పెరిగింది అనుకున్నాం, 50-60% మీరు పెట్టిన దానికన్నా 50-60% కనుక ప్రాఫిట్ ఉందంటే పెన్నీ స్టాక్స్ తీసేయడం మంచిది. 50-60%. ఎందుకంటే మీరు ఇంకా హోల్డ్లో ఉంచుదాం అనుకుంటే ఒక్కొక్కసారి మీరు పెట్టిన ప్రైస్ కన్నా తక్కువ కూడా తగ్గిపోవచ్చు. పెన్నీ స్టాక్స్లో లాంగ్ టర్మ్లో ఇంత ప్రాఫిట్ అవుద్దని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 50-60% ప్రాఫిట్ మార్జిన్ వచ్చినా సరే మీరు ఆ స్టాక్స్ని తీసేయడం మంచిది. కాబట్టి ఇప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి డు నాట్ రిలై ఆన్ టిప్స్. సో ఇప్పుడు స్టాక్స్ గురించి చాలా టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ చాలా వచ్చాయన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్స్లో పెన్నీ స్టాక్స్ గురించి వచ్చేదాన్ని బట్టి తొందరపడి మనం తొందరగా ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. ఎగ్జాంపుల్కి ఎలా అవుతుందంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక డేటాబేస్ ఉంటుంది. మనకి ఏదైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారో ఆపరేటర్ దగ్గర ఒక డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్ ప్రకారం ₹1-2 ఈ స్టాక్ పెరగబోతుంది అంటారు. మనలాంటి కస్టమర్స్ అంతా రిటైలర్, ఇన్వెస్టర్స్. ఇలా కాకుండా దీంట్లో ఎక్కువ అమౌంట్ని పెట్టే ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే ఒకటేసారి ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సో ముందు ఆ పెన్నీ స్టాక్స్ మీద అమౌంట్ పెట్టేసి ఉంచుతారు. సో మనం ఆ మెసేజ్లు చూసి ఏదైతే ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చిందని చూసి మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళంతా 10,000, 20,000, 50,000 ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో సో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ 50 paise ₹1 వచ్చినా సరే ఎవరైతే లంసంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం చిన్న అమౌంట్ పెట్టిన వాళ్ళందరం స్టక్ అయిపోతాం. ఈ గ్రూపుల్లో వచ్చేది కాకుండా మీ రీసెర్చ్ బేర్ చేసుకొని అంటే ఆ మేనేజ్మెంట్ బాగుందా, డెప్ట్ ఫ్రీ అవుతుందా, లేకపోతే కొత్త వెంచర్ ఏమైనా తీసుకుంటుందా, ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్, ఆ కొత్తగా వచ్చే ప్రోడక్ట్ వల్ల వాల్యూ ఏమైనా దొరుకుతుందా, ఈ రీసెర్చ్లన్నీ చేసి మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చేదాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. నెక్స్ట్ రూల్ వచ్చేసి బై స్టాక్స్ విత్ గుడ్ వాల్యూమ్. పెన్నీ స్టాక్స్ చాలా తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర అమౌంట్ తోటి ఎక్కువ వాల్యూమ్ కొనడానికి ట్రై చేస్తాం. అది కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత అది అమ్మేద్దామంటే ఆ వాల్యూమ్ కొనడానికి ఎక్కువ మంది ఉన్నారు. అంటే కొన్ని 50% అమ్ముడిపోతాయి. అవతల కొనడానికి రెడీగా లేనప్పుడు మన అన్నీ అమ్ముడిపోవు కదా. సో లాస్ ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది. అందుకని వచ్చాయి కదా అని చెప్పేసి ఎక్కువ రీసెర్చ్ లేకుండా ఎక్కువ వాల్యూమ్ కొనొద్దు. మినిమం గుడ్ వాల్యూమ్, ఇంత పర్లేదులే అనిపించినప్పుడు అలాంటివి కొన్నాం అనుకోండి, అవతల కొనడానికి రెడీగా ఉన్నప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది. లేదంటే మనం అమ్ముదాం అనుకున్న ప్రాఫిట్ వచ్చింది, సో ₹1, ₹2 ప్రాఫిట్ వచ్చింది, లేదా ఒక ₹10 ప్రాఫిట్ వచ్చింది, తీసేద్దాం అనుకున్నా దాని అవతల కొనేవాళ్ళు లేనప్పుడు మనం లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రూల్ని మనం ఫాలో అవ్వకూడదు. ఎగ్జాంపుల్కి మీరు పెన్నీ స్టాక్ ఒకటి ఒక ₹10 ఒక 100 షేర్లు తీసుకున్నారు అనుకుందాం, ₹10 100 షేర్స్. సో మార్కెట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అది ₹8కో ₹7కో పడిపోతుంది. సో ₹7 పడిపోతున్నప్పుడు ఇంకొక 100 షేర్లని ₹7కి దాన్ని కొందాం అనుకుంటున్నారు, అంటే యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, పెన్నీ స్టాక్స్లో ఇలాంటి యావరేజ్ చేయకూడదు. పడిపోతే ఎంత పడిపోతుందో పడిపోనివ్వండి. ఒకవేళ అది పెరిగేంత వరకు హోల్డింగ్లో ఉంచగలుగుతారా, మీరు పెట్టింది యాస్టీస్గా వచ్చేంత వరకు హోల్డింగ్లో భరించగలుగుతారా, భరించండి. అంతేగాని పెన్నీ స్టాక్స్లో యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు పెన్నీ స్టాక్స్లో రీసెర్చ్ చేశారు. సో రీసెర్చ్ చేసినప్పుడు లక్కీగా ఒక పెన్నీ స్టాక్లో పెట్టారు, అది బాగా గ్రోత్ వచ్చింది. ఓకే, బాగా గ్రోత్ వచ్చింది కదా, సో నా రీసెర్చ్ బాగానే ఉంది, నేను బాగానే రీసెర్చ్ చేయగలుగుతున్నాను అనుకొని ఓకే, సో ఆ అమౌంట్ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఇలాంటి వాటిలలో 10-20 పెన్నీ స్టాక్స్లో పెట్టేస్తూ ఉంటారు.
ఓకే, లక్ అనేది ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తగులుతుంది, మిగిలిన అన్నీ కూడా అన్లక్లే ఉంటాయి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్లో మొత్తం రీసెర్చ్ల మీద అద్భుతంగా జరగడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ డబ్బులు పెట్టి లాస్ అవ్వద్దు. ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ కొద్దు. సో దాన్ని మినిమం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ తొందరగా బయటపడితే మంచిది. ఎక్కువ స్టాక్స్ని అందులో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేది చాలా క్లియర్గా చెప్పాను. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.